హలో గైస్, అయితే మేము అట్లా వెళ్ళిపోతాం. ముందుగా అన్నం తిందాం, చూద్దాం దారి మన వాళ్ళు ఏం చేసిరో చూద్దాం. దోశ వేసిర్రు కానీ చట్నీ వేయలేదు. ఎందుకని మేము అడగాం. కానీ పప్పు ఉందిగా, టేస్టీ పప్పు పోసుకొని తిని మనం బీట్లోకి పోదాం. ముందుగా పప్పు వేసుకోవాలి 2 చెంచాలు. తర్వాత వాన్స్ వేసామంటే అయిపోతుంది. ఉప్పు ఉంది, దోశ ఉంది, పప్పు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? కామెంట్ చేయాలి. అట్లు నేర్పుదామని వచ్చినాం కానీ వానకైతే మొత్తం నీళ్ళు అట్లా అట్లు నేర్పుడు బంద్ చేసినాం. మిగతా అట్లకి నీళ్ళు చూడు ఏం చేస్తాము తర్వాత. ఇటే రావాలి. అటుకెళ్ళి ఇట్లా ఎట్లా వస్తాయి? లేపుతావు ఆటపోయి తట్టిగ్గు ఇటు లేపు. అదే అటు పోయి తట్టిగ్గా తట్టను లేపేటు లేపాను. అటు పోయి లేపుతావు. మనకైతే పొలంలో దిగబడుతుంది చూడు. ఇట్లా పొలం అయ్యా ఇంత ఘోరమైంది మన పరిస్థితి అయితే. ఇక అయితే పందుల కోసం అయితే వాతుకున్నాం. అరే బురదలకై ఇక రేకులు అయితే చూసుకోరు. ఇట్లా ఎండబెట్టినాం. ఇప్పుడే చూసుకుంటే మొత్తం మన తట్లని నానినాయి. మొత్తం తీసి పక్కకి ఎండబెట్టినాం. ఇట్లా ఎండబెట్టుకోవాలి ఫస్ట్. మొత్తం వానకి ఘోరమైంది పరిస్థితి. మేమైతే ఫస్ట్ చుట్టూరు ఇవి పందులు వచ్చి ఇలా అడ్లు బొక్కుతాయని ఇవన్నీ కట్టినాం రేకులు. అది వీడియో తీయాలి నేను. ఈ రేకులు కట్టినాం ఇదంతా. తర్వాత ఇప్పుడు మేము నీళ్ళలో కట్టినాం. ఈ చూడు ఎట్లా దిగబడుతుందో మొత్తం మొన్నం అయితే తీసి ఎండ పెట్టాలి. కొంచెం ఎండ తెరుతుంది ఇప్పుడే. అట్లు మరీ బాగా ఏం నానలేవు, అట్లా చిన్న సైడ్కి నాన్నాయి. మీద కొంచెం పదన వచ్చింది. ఇది కొంచెం నాన్నాయి చూడుర్రి. మా దాంట్లో పిట్టలు కూడా వచ్చి బుక్కుతున్నాయి. తట్టు తీసినాం ఇప్పుడే. తీసుడు లేదు, వచ్చి బుక్కుతున్నాయి డైరెక్ట్ చూడు. మనమైతే ఇట్లా కాలువ చూసుకోవాలి. ఎందుకంటే మనం కప్పిన తట్టు వీటికి రావాలి. ఈ గడ్డ మీదకి వస్తే వాటర్ అనేటివి ఇట్లా వర్షం నీళ్ళు ఇట్లా పోయి ఇట్లా బయటకు వెళ్ళిపోవాలి. మనం ఇంక ఇటు తీయాలి. ఇట్లా కుప్ప చుట్టూ తీసుకోవాలి. మన వర్షం నీళ్ళు ఇలా పడిపోవాలన్నట్టు, మనకు కుప్ప కిందికి రావు. మనకి ఈసారి అయితే బాగా ఇబ్బంది అవుతుంది. మనకు వర్షాలు కొట్టే టైంలో ఏమో ఎండలు కొడుతున్నాయి, ఎండలు కొట్టే టైంలో ఏమో వర్షాలు కొడుతున్నాయి. ఈ కాలంకి ఏమైందో మరి. రైతులకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లా కుప్ప చుట్టూ వేయాలి మనం. ఇదంతా కుప్ప చుట్టూ సగం అయింది, ఇంకా సగం ఉంది. అయిపోయింది. ఇంకొక సైడ్ ఉంది. ఇదైతే అయిపోయినట్టేగా మా పని.
కష్టం. చూడు ఇది బాగా పచ్చి ఉంటే మన్నుకు మనకు పారకి వెళ్తలేదు. ఇగో ఇదంతా అంటుకుంటుంది బంక మనకైతే అంత వాన కొట్టినందుకు పచ్చిగా ఉందంత కష్టమవుతుంది. ఇదంతా బంక పార కూడా ఊగుతుంది మనకు సరిగ్గా లేదు. ఇంకొంచెం ఉంది, ఇదంతా అయిపోయింది. ఇంకొంచెం ఈ నుంచి ఆడదాకా అంతా అయిపోద్ది. దాన్ని కలపాలి. ఇదంతా కలిపితే అయిపోద్ది ఇక మన పని. ఇది కలిపి కొంచెం పాయి తట్ట కప్పి ఇవ్వడే. అక్కడ మన తట్లు ఉన్నాయి ఎండ పెట్టినాం ఇవరిదాకా. ఆ తట్లు అన్న తీసి మళ్ళీ కప్పాలి. ఈ వానలు తగ్గితేనే మన అడ్లు అమ్ముడు పోతాయి. ఈ వాన కొట్టుడు ఇట్లనే ఉంటాయి, వీనే వంటాయి, ఇటే అవుతాయి. ఇవరకే నాన్నాయి అడ్లు. మనకు వచ్చినాయి గొన్నె అంటే ఆ గొన్నెలు ఈ గొన్నె ఇంకా బుక్కుతున్నాయి. బుక్కని ఇక ఏం చేస్తాయి, అవేం చేస్తాయి, ఆకలి మీద ఉన్నట్టున్నాయి. ఒకటి ఇంకొంచెం ఉంది, ఇది ఆయంత అయిపోయినట్టే. మనదైతే అయిపోయింది ఇక లాస్ట్కి మొత్తం చేసినాం. అంత దగ్గరగా అన్నాం, మొత్తం అయిపోయింది. మొత్తం చుట్టూ కాలువ చేసినాం. ఇప్పుడు తట్లు మంచిగా తట్లు కప్పాలి. ఇంకా 4-5 రోజుల దాకా వర్షాలు ఉన్నాయట. ఇది చేసుకొని దగ్గర కానీ మొత్తం చుట్టూరు దగ్గర కానీ తర్వాత తట్లు అక్కడ మన తట్లు ఉన్నాయి అవి కప్పి దీని మీద ఇంటికి పోవాలి. ఇప్పుడు అది చేసినాం, వానకట్ట చేసి ఆయినాం, అంటే కాలువ వేసి ఆయినాం. కొంచెం ఆయి ఎట్లా ఎండ కొడుతుంది, కొంచెం మళ్ళీ మొగలు వచ్చింది. కొంచెం ఆయి ఇక్కడ కూర్చొని మళ్ళీ కప్పి పోదాం అనుకుంటున్నాం. ఏమైందో వాన మొగలు మళ్ళీ అవుతుంది, చూద్దాం. కప్పుతున్నాం, ఇప్పుడైతే సగం కప్పినాం. మళ్ళీ మొగలు అవుతుందని మొత్తం కప్పుతున్నాం. ఇక ఉన్నానా, అంతా కప్పినాం. ఇంకొక లాస్ట్ ఉంది, అదే మన దీని దగ్గర దాకా వరాలి. ఇట్లా నీళ్ళు వెళ్ళిపోయేటట్టు ఇట్లానే ఉండాలి, ఇట్లా నీళ్ళు పడాలి, అట్లా వరాలి. దాన్ని చూద్దాం. అసలు ఇది కప్పితే అయిపోతుంది. ఇగో కట్టుకున్న దాని కాలువలకున్న ఈ తట్టు ఇట్లా ఉండాలి. చూడాలి, ఈ తట్టు అనేది మనం కాలువ మీద ఇట్లా మంచిగా పడాలి, చక్కగా పడ్డది. ఇట్లా వాన నీళ్ళు ఇట్లా వస్తే ఇట్లా వెళ్ళిపోతాయి, ఇటు పోతాయి, ఈ పక్క పోతాయి. దాని మీద పడి ఇట్లా పోవాలి నీళ్ళు. అప్పుడే మనం కట్టిన వాన కట్టనన్న ఈ కాలువ సక్సెస్ కావాలంటే మన వాన పడితే నీళ్ళు ఇట్లా పోతే వెళ్తుంది. ఏం కత్తి మంచిగా అయింది ఇప్పటికి. ఇదే బండలు పెట్టుకోవాలి, ఇట్లా మంచిగా ఇట్లా సాఫ్ ఎగ్గుకోవాలి. ఇట్లా సాఫ్ ఉంటే నీళ్ళు అనేవి ఇట్లా చక్కగా వచ్చి ఇట్లా పోతాయి. ఇట్లా వేయాలి. తర్వాత అన్ని బండలు పెట్టుకోవాలి చుట్టూరు. ఇట్లా బండలు పెట్టుకున్నాక ఇంటికి పోవాలి. ఇక బాయ్.